సో అంబులెన్స్‌లోను తరలించినట్లు బిల్లులు, చనిపోయిన వారికి గొర్రెలు. ఒక వాహనం ఒకే రోజు కడప, శ్రీకాకుళం జిల్లాల నుంచి తెలంగాణకు గొర్రెలు రవాణా చేయడం సాధ్యమని నిరూపించారు రాష్ట్ర పశుసంవర్ధక శాఖ అధికారులు. ఈ మేరకు వాహన నెంబర్‌లో బిల్లులు సమర్పించారు. కాగ్ పరిశీలనలో ఈ విధంగా అయితే తేలింది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ వాహనాలు లైవ్ ప్రూఫ్ అనమాట ఇదంతా కూడానా. రాష్ట్ర ప్రభుత్వం 2015లో ప్రారంభించిన గొర్రెల పంపిణీ పథకం అమలులో లోపాలు కొల్లలుగా అయితే కోకొల్లలుగా ఉన్నాయని 7 జిల్లాల్లో చేపట్టిన ఆడిట్లో 253 కోట్ల అవకతవకలు జరిగినట్లుగా తెలుస్తుంది. 2021 డిసెంబర్ నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 3,385 కోట్ల రాయితీతో 3.88 లక్షల మంది లబ్ధిదారులకు గొర్రెల యూనిట్లు పంపిణీ చేశారు. ఈ క్రమంలో గొర్రెలు తరలించేందుకు వినియోగించినట్లు చూపిన వాహనాల్లో కార్లు, అంబులెన్స్లు, ద్విచక్ర వాహనాలు, ఆటోల నెంబర్లు గుర్తించాం. పశు వైద్య అధికారులు సమర్పించిన బిల్లుల్లో వ్యత్యాసాలు అయితే ఉన్నాయి. ఒకే వాహనాన్ని ఒకే రోజు శ్రీకాకుళం, కడప జిల్లాలకు వినియోగించినట్లు రసీదు సమర్పించారు. పలు గొర్రెలకు నకిలీ ట్యాగులు వేసి వాటిని సరఫరా చేసినట్లు కూడా నమోదు చేశారు. కొన్ని జిల్లాలో గొర్రెల యూనిట్లకు మరణించిన వ్యక్తుల తాలూకు వారికి అప్పగించినట్లు కూడా దసరాలో పొందుపరిచారు. మరణించిన లబ్ధిదారుల కుటుంబ సభ్యులకు కలెక్టర్ ఆమోదంతో పంపిణీ చేసినట్లు పేర్కొన్నప్పటికీ వెబ్సైట్లో వారి సమాచారం లేదు. లబ్ధిదారులు మరణించిన 14-36 నెలల తర్వాత యూనిట్లు మంజూరు చేయడం అనుమానాలకు తావిస్తుంది. సో ఏది ఏమైనా తెలంగాణలో గొర్రెల పంపిణీ పథకానికి సంబంధించి చాలా గోల్మాల్ అయితే జరిగినాయి అని చెప్పేసి వీరైతే కనిపెట్టారనమాట. సో ఈ విధంగా పథకాలన్నీ కూడా దారైతే మళ్ళీ అని. సో ఇప్పుడు ప్రజెంట్ ఈ పథకాలకు సంబంధించి అర్హుల వారికే, అర్హత ఉన్నవారికే నెక్స్ట్ గొర్రెల పంపిణీ ఉంటుందని చెప్పేసి చెప్పారన్నమాట. అంటే గొర్రెల పంపిణీ ఒకటే కాదు, అన్ని పథకాలకు సంబంధించి ఈ విధంగా జరిగిందని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం, ప్రజెంట్ ప్రభుత్వం అయితే అంటుందన్నమాట. సో ఇది మనకి తెలంగాణలో సంక్షేమ పథకాలకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.